గత కొన్నేళ్లుగా పవన్ పై ప్రత్యర్థులు ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊపిరిపోసింది. అంతేకాదు మెగా కుటుంబానికి సంతోషాన్నిచ్చింది. అలాగే ప్రత్యర్థుల్లో పవన్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చింది. రాజకీయ ప్రత్యర్థులను ఎలా గౌరవించాలో ప్రత్యర్థి పార్టీ నేతలకు నేర్పింది. పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్లైనా జనసేనకు సరైన విజయం దక్కలేదు. అందుకే ప్రత్యర్థుల అవమానాలు, చిత్కారాలు పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. అంతకు మించి ఎన్నో బాధలు జనసైనికులు కూడా పడ్డారు. అయితే ఒకే ఒక్క సాలిడ్ విజయంతో వీటన్నింటికి చెక్ చెప్పడమే కాదు, ప్రత్యర్థులు సైతం పవన్ కి జై కొట్టేలా చేసుకోగలిగారు. తెలుగు చిత్రసీమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. విపరీతమైన స్టార్డమ్ ఉంది. లక్షలాది మంది అభిమాన గణం ఉంది. అయినా రాజకీయంగా రాణించలేకపోయామన్న లోటు వెంటాడుతూ వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ గుణపాఠాలున్నాయి. జనసేనకు పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్నటి వరకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఫలితాలతో పటాపంచలయ్యాయి. సంపూర్ణ విజయం జనసేన పార్టీ దక్కించుకుంది. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ కెరీర్ విషయంలో ఇన్ని రోజులు ఎదురైన అపవాదుకి సరైన సమాధానం చెప్పారు. గత 10 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నారు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్లు అని ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ను నాయకుడంటే ఒప్పుకునే స్థితిలో కూడా గత ప్రభుత్వ నేతలు ఒప్పుకునేవారు కాదు. పవన్ కళ్యాణ్ పేరెత్తితే విరుచుకుపడిపోయేవారు. సీఎం సహా ఆ పార్టీ నేతలంతా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. కానీ తాజాగా జనసేన సృష్టించిన ప్రపంచనంతో వారి నోట మాట రాకుండా చేశారు. ఇన్ని రోజులు పవన్ ను పేరు పెట్టకుండా పిలిచే మాజీ సీఎం సైతం పవన్ కళ్యాణ్ గారు అంటూ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. వైసీపీ నేతలైతే గౌరవ భావంతో మాట్లాడుతున్నారు. అనవసరంగా పవన్ ను కెలికి తప్పు చేశామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ అయితే పవన్ కళ్యాణ్ ను పొగడడం ప్రారంభించారు. పవన్ వల్లే టీడీపీ నేతలు గెలిచారని, పవన్ విగ్రహం కట్టి టీడీపీ నేతలు పూజించినా తప్పులేదని వ్యాఖ్యానించారు. గతంలో భారత్ పవన్ ను నాయకుడిగా కూడా ఒప్పుకునేవారు కాదు. ఇలా ప్రత్యర్థులు కూడా జై కొట్టే స్థాయికి తమ నేత ఎదిగారని జనసైనికులు సంబరం చేసుకుంటున్నారు.